Welcome to all. Today we are going to discussing about activation function concept in the neural networks. So previous video lo already manam basic terminologies concept chusam. So now we are going to discussing about the activation function. So the activation function, it is very important to calculate the output. So manam already chusam single neuron single layer network ela participate chestam anedi ela create chestam and ela, for example, activation function purpose enti ante these are neurons and these neurons will be supplied to the other neuron, and here x1 and x2, so the summation will be calculated, which is called yi or yin. So ఈ summation calculate చేసిన తర్వాత, so we are going to passing this output to the other neuron. సో అలా పాస్ చేసేటప్పుడు మనకి ఇక్కడ న్యూరాన్స్ మనం సిగ్నల్స్ ఇక్కడ క్యారీ అవ్వడానికి మనం వెయిట్స్ తీసుకుంటాం. టోటల్ సమ్మేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు 1 to n xi wi. సో మనకి ఇది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలుసు. సో ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వన్స్ yi వచ్చిన తర్వాత సో మనకి ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ వస్తుందన్నమాట. యాక్టివేషన్ ఫంక్షన్ పర్పస్ ఏంటి అంటే టు యాక్టివేట్ దిస్ న్యూరాన్. సో టు యాక్టివేట్ దిస్ న్యూరాన్ ఆర్ టు ఫైర్ ది న్యూరాన్. సో ది యాక్టివేట్ చేయడానికి మనం యాక్టివేషన్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం, y ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఆర్ yin. సో మనం ఇక్కడ ఏదైతే అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని యాక్టివేట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజింగ్ దిస్ యాక్టివేషన్ ఫంక్షన్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్ అండ్ లెట్ us see ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్స్ ఆర్. సో మనకి న్యూరల్ నెట్వర్క్స్లో ఎలాంటి యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తారంటే, సో యాక్టివేషన్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు యాక్టివేట్ ఆర్ ఫైర్ ది న్యూరాన్, right? So the types of activation functions are, we have different types. So first వచ్చేసి we have identity function. ఈ ఐడెంటిటీ ఫంక్షన్లో యాక్టివేషన్ ఎలా ఉంటుందంటే f of x ఈక్వల్ టు x ఫర్ ఆల్. అంటే f of x ఈక్వల్ టు x అంటే మన కేసులో మనం x ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకోవాలి x ఈక్వల్ టు yin అనేది అనుకోవాలి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా x ఈక్వల్ టు yin మనం ఇక్కడ చూపించాం. సో మనం ఇక్కడ x ఈక్వల్ టు అంటే మనకు అవుట్పుట్ ఏదైతే వస్తుందో అదే మనం ఇక్కడ యాక్టివేట్ చేయడానికి కూడా మనకి అదే ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్, రైట్? సో మనం సిగ్నల్ అవుట్పుట్ సిగ్నల్ కూడా x వాల్యూ ఏదైతే y వాల్యూ ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో అదే వాల్యూ కూడా పాస్ చేస్తాం అన్నట్టు. సో దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ ఫంక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి బైనరీ యాక్టివేషన్ ఫంక్షన్. సో బైనరీ యాక్టివేషన్ ఫంక్షన్స్లో ఎలా ఉంటుందంటే, ఇఫ్ yin ఆర్ x ఈజ్ గ్రేటర్ దెన్ theta, so y will be taken, and if yin is less than theta, then it will be 0. So this is the activation function. సో దీన్ని బైనరీ యాక్టివేషన్ ఫంక్షన్ అంటారు. సో అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటి చూద్దాం. అలాగే బైపోలార్ యాక్టివేషన్ ఫంక్షన్ ఉంది. బైపోలార్ యాక్టివేషన్ ఫంక్షన్. ఈ బైపోలార్ యాక్టివేషన్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే, 1 if x or yin is greater than theta, and if yin is less than theta, then it will be -1. So this is the activation function. Okay, 1 and -1 bipolar. సో మనం బైనరీలో చూస్తే 1 and 0 చూసాం. ఇక్కడ వచ్చేసి బైపోలార్లో 1 - 1 వస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సిగ్మాయిడల్ ఫంక్షన్లో సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ది బ్యాక్ ప్రాపగేషన్ నెట్వర్క్లో యూజ్ చేస్తారు. ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ ది బ్యాక్ ప్రాపగేషన్ నెట్వర్క్, రైట్?
సో ఇందులో వచ్చేసి అగైన్ బైనరీ ఉంటుంది, అలాగే బైపోలార్ కూడా ఉంటుంది. బైనరీ అనేది ఎలా యూజ్ చేస్తామంటే ఫంక్షన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ e పవర్ మైనస్ x ఆర్ y ఇన్ బైనరీ కేస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సిగ్మాయిడల్లోనే బైపోలార్ అయితే ఎలా, బైపోలార్ ఇన్ సిగ్మాయిడల్ బైపోలార్. సో బైపోలార్ ఎలా యూజ్ చేస్తాము అంటే 1 మైనస్ e పవర్ మైనస్ x బై 1 ప్లస్ e పవర్ మైనస్ x. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫంక్షన్ మనం యూజ్ చేసేది 5th వన్ ర్యాంప్ ఫంక్షన్ అంట. ర్యాంప్ ఫంక్షన్, ఈ ర్యాంప్ ఫంక్షన్ ఏంటి అంటే 1x 0 ఉంటుంది, 1 if it is x or y in x is greater than 1 and if x is in between 0 and 1, sorry, x is in between 0 and 1 it is x. If 0 it is x is less than 0, x is less than 0 it is 0. Okay, so these are the manaki activation functions. Identity function, alage binary, bipolar, sigmoidal, ramp function. So these are important activation functions. These will be used in the neural network architecture or neural network model building. That's all for now. We'll meet in the next class.